శాంతి 2/11/2024 మధురమైన పిల్లలు, సంగమయుగం భాగ్యశాలురుగా అయ్యే యుగం. ఇందులో మీరు ఎంత కావాలనుకుంటే అంత మీ భాగ్యపు సితారను ప్రకాశింపచేసుకోవచ్చు. ప్రశ్న: తమ పురుషార్థాన్ని తీవ్రతరం చేసుకునేందుకు సహజ సాధనమేమిటి? జవాబు: ఫాలో ఫాదర్ చేస్తూ వెళ్ళినట్లయితే పురుషార్థం తీవ్రతరం అవుతుంది. తండ్రినే చూడండి. తల్లి అయితే గుప్తంగా ఉన్నారు. ఫాలో ఫాదర్ చేయడం ద్వారా బాబా సమానంగా ఉన్నతంగా అవుతారు. అందుకే యాక్యురేట్గా ఫాలో చేస్తూ ఉండండి. రెండవ ప్రశ్న: బాబా ఏ పిల్లలను బుద్ధిహీనులుగా భావిస్తారు? జవాబు: ఎవరికైతే తండ్రిని కలుసుకున్నామో అన్న సంతోషం కూడా లేదో వారు బుద్ధిహీనులైనట్లు కదా. ఇటువంటి తండ్రి ఎవరైతే విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారికి బిడ్డగా అయిన తర్వాత కూడా సంతోషం లేకపోతే వారిని బుద్ధిహీనులు అని అంటారు కదా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలైన మీరు లక్కీ సితారలు. మనము శాంతిధామాన్ని స్మృతి చేస్తాము, అలాగే తండ్రిని కూడా స్మృతి చేస్తామని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మనం పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్తాము. ఇక్కడ కూర్చుని ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదా. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. జీవన్ముక్తి గురించైతే ఎవరికీ తెలీదు. వారందరూ ముక్తి కొరకే పురుషార్థం చేస్తారు, కానీ ముక్తి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. కొందరు మేము బ్రహ్మంలో లీనమైపోవాలి, మళ్లీ తిరిగి రానే రాకూడదు అని భావిస్తారు. మనం ఈ చక్రంలోకి తప్పకుండా రావాల్సిందే అన్నది వారికి తెలియనే తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మనం స్వదర్శన చక్రధారులమైన లక్కీ సితార్లమని పిల్లలైన మీకు తెలుసు. లక్కీ అని అదృష్టవంతుల్నే అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని అదృష్టవంతులుగా తండ్రి తయారు చేస్తారు. తండ్రి ఏ విధంగా ఉంటారో పిల్లలు అలాగే ఉంటారు. కొందరు తండ్రులు షావుకారులుగా ఉంటారు, కొందరు తండ్రులు పేదవారిగా కూడా ఉంటారు. మాకైతే అనంతమైన తండ్రి లభించారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరు ఎంత అదృష్టవంతులుగా అవ్వాలనుకుంటే అంత అవ్వచ్చు, ఎవరు ఎంత షావుకారులుగా అవ్వాలనుకుంటే అంత అవ్వచ్చు. తండ్రి అంటారు, ఏది కావాలనుకుంటే అది పురుషార్థం ద్వారా తీసుకోండి. మొత్తం ఆధారమంతా పురుషార్థంపై ఉంది. పురుషార్థం చేసి ఎంత ఉన్నత పదవిని తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఉన్నతోన్నతమైన పదవి ఈ లక్ష్మీనారాయణులు. స్మృతి చార్టును కూడా తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాల్సిందే. తెలివి తక్కువ వారిగా ఊరికి అలా కూర్చుండిపోకూడదు. తండ్రి అర్థం చేయించారు, పాత ప్రపంచం ఇప్పుడిక కొత్తగా అవ్వనున్నది. కొత్త సతో ప్రధాన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే తండ్రి వస్తారు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. వారు అర్థం చేయిస్తారు, సతో ప్రధానంగా అవ్వడం ద్వారానే మీరు అనంతమైన సుఖాన్ని పొందగలరు. సతోగా అయితే తక్కువ సుఖాన్ని పొందుతారు, రజోగా అయితే అంతకన్నా తక్కువ సుఖాన్ని పొందుతారు. లెక్కనంతటినీ తండ్రి తెలియచేస్తారు. అపారమైన ధనము మీకు లభిస్తుంది, అపారమైన సుఖాలు లభిస్తాయి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు స్మృతి తప్ప ఇంకే ఉపాయమూ లేదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా స్మృతి ద్వారా ఆటోమేటిక్గా దైవీ గుణాలు కూడా వస్తాయి. సతో ప్రధానంగా అవ్వాలంటే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. తమ చెకింగ్ను తామే చేసుకోవాలి. ఎంత ఉన్నత పదవిని తీసుకోవాలనుకుంటే అంత మీ పురుషార్థం ద్వారా తీసుకోవచ్చు. చదివించే టీచర్ అయితే కూర్చునున్నారు. తండ్రి అంటారు, కల్పకల్పము మీకు ఈ విధంగానే అర్థం చేయిస్తాను. పదాలు రెండే ఉన్నాయి, మన్మనాభవ, మధ్యాజీ భవ.
అనంతమైన తండ్రిని మీరు గుర్తిస్తారు. ఆ అనంతమైన తండ్రే అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు. పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని కూడా ఆ అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది కొత్త విషయమేమీ కాదు. గీతలో కూడా పిండిలో ఉప్పు ఉన్నంతగా రాయబడి ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహపు ధర్మాలన్నింటినీ మర్చిపోండి. మీరు ప్రారంభంలో అశరీరులుగా ఉండేవారు. ఇప్పుడు అనేక మిత్ర సంబంధికుల బంధనంలోకి వచ్చారు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానుల నుండి మళ్లీ మనం సతో ప్రధానులుగా అవుతాము. అప్పుడు మిత్ర సంబంధికులు మొదలైన వారందరూ పవిత్రంగా అవుతారని మీకు తెలుసు. ఎవరు ఎంతగా కల్పపూర్వం సతో ప్రధానంగా అయ్యారో అంతగానే మళ్లీ అవుతారు. వారి పురుషార్థమే అలా ఉంటుంది. ఇప్పుడు మరి ఎవరిని ఫాలో చేయాలి? ఫాలో ఫాదర్ అన్న గాయనం ఉంది. తండ్రిని వీరు ఏ విధంగా స్మృతి చేస్తారో, పురుషార్థం చేస్తారో అలా వీరిని ఫాలో చేయండి. పురుషార్థం చేయించేవారైతే తండ్రే. వారు పురుషార్థం చెయ్యరు, వారు పురుషార్థం చేయిస్తారు. మళ్ళీ మధురాతి మధురమైన పిల్లలు ఫాలో ఫాదర్ చేయండి అని చెప్తారు. మాతాపితలు గుప్తమైన వారు కదా. తల్లి గుప్తంగా ఉన్నారు, తండ్రి అయితే కనిపిస్తారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది. ఇటువంటి ఉన్నతమైన పదవిని పొందాలంటే తండ్రిని బాగా స్మృతి చేయండి. ఈ బాబా స్మృతి చేసినట్లుగా స్మృతి చేయండి. ఈ తండ్రే అందరికన్నా ఉన్నత పదవిని పొందుతారు. ఇతను చాలా ఉన్నతంగా ఉండేవారు. మళ్లీ ఇతని యొక్క అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో నేను ప్రవేశించాను. ఇది బాగా గుర్తు చేసుకోండి, మర్చిపోకండి. మాయ అనేకులను మరిపింపచేస్తుంది. మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని మీరంటారు. దానికి కూడా తండ్రి యుక్తి తెలియజేస్తారు. మీరా విధంగా ఎలా అవ్వగలరో తెలియజేస్తారు. అందరూ అయితే యాక్యురేట్ గా ఫాలో చేయరని కూడా మీకు తెలుసు. లక్ష్యం ఉద్దేశాన్ని తండ్రి తెలియజేస్తారు. ఫాలో ఫాదర్. ఇది ఈ సమయం యొక్క గాయనమే. తండ్రి కూడా ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. సన్యాసులకు అనుచరులు అని అంటారు, కానీ అది తప్పు కదా. నిజానికి అసలు వారిని ఫాలో చేయనే చేయరు. వారంతా బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. వారికి జ్ఞానాన్ని ఈశ్వరుడేమీ ఇవ్వరు. తత్వజ్ఞానులుగా లేక బ్రహ్మజ్ఞానులుగా పిలువబడతారు, కానీ బ్రహ్మము లేక తత్వము వారికి జ్ఞానాన్ని ఇవ్వవు. అదంతా శాస్త్రాల జ్ఞానము. ఇక్కడ మీకు తండ్రే జ్ఞానాన్ని ఇస్తారు. వారిని జ్ఞానసాగరుడు అంటారు. దీనిని బాగా నోట్ చేసుకోండి, మీరు మర్చిపోతారు. ఇది మీ హృదయంలో బాగా ధారణ చేయాల్సిన విషయము. తండ్రి ప్రతిరోజు చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. పతితులైతే వెళ్ళలేరు. పవిత్రులుగా యోగబలంతో అన్నా అవ్వాలి, లేక శిక్షలు అనుభవించన్నా వెళ్తారు. అందరి లెక్కాచారాలు తప్పకుండా తీరాలి. తండ్రి అర్థం చేయించారు, ఆత్మలైన మీరు నిజానికి పరంధామ నివాసులు. మళ్లీ ఇక్కడ సుఖదుఖాల పాత్రను అభినయించారు. సుఖపు పాత్ర రామరాజ్యంలో మరియు దుఃఖపు పాత్ర రావణ రాజ్యంలో ఉంటుంది. రామరాజ్యమని స్వర్గాన్నంటారు. అక్కడ సంపూర్ణ సుఖం ఉంటుంది. స్వర్గవాసులు మరియు నరకవాసులు అని కూడా అంటారు. ఈ విషయాలను బాగా ధారణ చేయాలి. ఎంతెంతగా తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతూ ఉంటారో అంతగా లోపల మీకు సంతోషం కూడా కలుగుతుంది. ద్వాపరంలో రజోలో ఉన్నప్పుడు కూడా మీకు సంతోషం ఉండేది. అప్పుడు మీరు ఇంతటి దుఃఖితులుగా వికారులుగా లేరు. ఇక్కడైతే ఇప్పుడు ఎంత వికారులుగా దుఃఖితులుగా ఉన్నారు. మీరు మీ పెద్దవారిని చూడండి, వారెంత వికారులుగా మద్యం తాగేవారిగా ఉన్నారు.
మద్యం చాలా చెడ్డది. సత్యుగంలోనైతే ఉన్నదే శుద్ధ ఆత్మలు. మళ్లీ కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా చీచీగా అయిపోతారు. అందుకే దీనిని రౌరవ నరకం అంటారు. మద్యం ఎటువంటిదంటే దాన్ని తాగేవారు కొట్లాటలకు, మారణహోమానికి, నష్టాన్ని కలిగించడానికి పెద్ద ఆలస్యం చేయరు. ఈ సమయంలో మనుషుల బుద్ధి భ్రష్టంగా అయిపోయింది. మాయ చాలా శక్తివంతమైనది. తండ్రి సర్వశక్తివంతుడు, సుఖాన్నిచ్చేవారు. అలాగే మాయ చాలా దుఃఖాన్ని ఇస్తుంది. కలియుగంలో మనుషుల పరిస్థితి ఎలా తయారైపోతుంది? పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు, రాతి బుద్ధి కలవారిగా ఉంటారు. ఇది కూడా డ్రామా కదా. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే ఇక ఇటువంటి బుద్ధిగా తయారవుతుంది. తండ్రి జ్ఞానాన్నైతే చాలా సహజంగా ఇస్తారు. పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తూ ఉంటారు. మాతలు కూడా అంటారు, మాకు 5 లౌకిక పిల్లలున్నారు మరియు ఒక పారలౌకిక పుత్రుడున్నారు. వారు మమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. తండ్రి కూడా అర్థం చేసుకుంటారు, అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. వారు ఇంద్రజాలికుడు కదా. తండ్రి ఇంద్రజాలికుడైతే పిల్లలు కూడా ఇంద్రజాలికులుగా అవుతారు. బాబా మాకు కొడుకుగా కూడా అవుతారు అని అంటారు. కావున తండ్రిని ఫాలో చేసి ఈ విధంగా తయారవ్వాలి. స్వర్గంలో వీరి రాజ్యం ఉండేది కదా. శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. అవి మళ్లీ ఉంటాయి. తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తున్నారు. చదివించే టీచర్ అయితే కావాలి కదా. పుస్తకం టీచర్ అవ్వలేదు కదా. అలాగైతే ఇక టీచర్ అవసరమే ఉండదు. ఈ పుస్తకాలు మొదలైనవి సత్యుగంలో ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఆత్మ అంటే ఏంటో అర్థం చేసుకున్నారు కదా. ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. ఎవరైనా వచ్చినప్పుడు హిందూ ముస్లిం భాయి భాయి అని అందరూ అంటారు, కానీ దాని అర్థాన్నేమీ అర్థం చేసుకోరు. భాయి భాయి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి కదా. తప్పకుండా వారి తండ్రి కూడా ఉంటారు. ఈ మాత్రం జ్ఞానం కూడా లేదు. భగవాను వాచ, ఇది అనేక జన్మల అంతిమంలోని జన్మ. దీని అర్థం ఎంత స్పష్టంగా ఉంది. ఏ గ్లాని చెయ్యరు. తండ్రి అయితే దారిని తెలియజేస్తారు. నంబర్ 1 అయిన వారే లాస్ట్ అవుతారు. తెల్లగా ఉన్నవారే నల్లగా అవుతారు. మేమొకప్పుడు తెల్లగా ఉండేవారము, మళ్లీ అలా అవుతాము అని మీరు కూడా భావిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆ విధంగా అవుతారు. ఇది రావణ రాజ్యం. రామరాజ్యాన్ని శివాలయం అంటారు. సీత యొక్క రాముడు త్రేతాలో రాజ్యం చేశారు. ఇందులో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. 2 కళలు తక్కువ ఉంటాయంటారు. సత్యుగం ఉన్నతమైనది, దానినే తలుచుకుంటారు. త్రేతాను మరియు ద్వాపరాన్ని అంతగా తలుచుకోరు. సత్యుగం కొత్త ప్రపంచం మరియు కలియుగం పాత ప్రపంచం. 100% సుఖము మరియు 100% దుఃఖము. ఆ త్రేత మరియు ద్వాపరయుగాలు సెమీగా ఉంటాయి. అందుకే ముఖ్యంగా సత్యుగం మరియు కలియుగం గానం చేయబడతాయి. తండ్రి సత్యుగాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీ పని పురుషార్థం చేయడము. సత్యుగ నివాసులుగా అవుతారా లేక త్రేతా నివాసులుగా అవుతారా? ద్వాపరంలో మళ్లీ కిందకు దిగుతారు. అయినా కాని దేవీదేవత ధర్మానికి చెందినవారే కదా. కాని పతితులుగా అయిన కారణంగా స్వయాన్ని దేవీదేవతలుగా పిలుచుకోలేరు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం మన్మనాభవ విషయమే. మీరే నంబర్ 1గా అవుతారు. 84 జన్మల చక్రంలో తిరిగి చివర్లోకి వస్తారు. మళ్లీ నంబర్ 1లోకి వెళ్తారు. కావునిప్పుడు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారు అనంతమైన తండ్రి. పురుషోత్తమ సంగమయుగంలోనే అనంతమైన తండ్రి వచ్చి
21 తరాలు స్వర్గ సుఖాన్ని మీకిస్తారు. ఎప్పుడైతే ఒక తరం పూర్తవుతుందో అప్పుడు మీరు మీకు మీరుగానే శరీరాన్ని వదిలేస్తారు. యోగబలం ఉంది కదా, నియమమే ఆ విధంగా రచింపబడి ఉంది. దీనిని యోగబలం అంటారు. అక్కడ జ్ఞానపు విషయమేదీ ఉండదు. ఆటోమేటిక్గా మీరు వృద్ధులుగా అవుతారు. అక్కడ ఎటువంటి రోగము మొదలైనవి ఉండవు. కుంటివారిగా లేక వంకర టింకరగా ఉండరు. సదా ఆరోగ్యంగా ఉంటారు. అక్కడ దుఃఖపు నామరూపాలు ఉండవు. ఆ తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. పాస్ విత్ ఆనర్గా అవ్వాలి కదా. అందరూ అయితే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే సేవే చెయ్యరో వారు ఏ పదవిని పొందుతారు? మ్యూజియంలో పిల్లలు ఎంత సేవ చేస్తారు? పిలవకుండానే అక్కడికి అందరూ వస్తూ ఉంటారు. దీనిని విహంగ మార్గపు సేవ అంటారు. దీనికన్నా ఇంకా విహంగ మార్గపు సేవేదైనా వెలువడుతుందేమో తెలీదు. 2-4 ముఖ్యమైన చిత్రాలు తప్పకుండా మీతో పాటు ఉండాలి. పెద్ద పెద్ద త్రిమూర్తి, వృక్షం, చక్రం, మెట్ల వరుస ఇవైతే ప్రతి చోట చాలా పెద్ద పెద్దవి ఉండాలి. ఎప్పుడైతే పిల్లలు చురుకైన వారిగా అవుతారో అప్పుడే సేవ జరుగుతుంది కదా. సేవ అయితే జరిగేదే ఉంది. పల్లెల్లో కూడా సేవ చేయాలి. మాతలు చదువుకోకపోయినా కానీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడమైతే చాలా సహజం. పూర్వం స్త్రీలు చదువుకునేవారు కాదు. ముసల్మాన్ల రాజ్యంలో కేవలం ఒక కన్నుకు మాత్రమే పరదా తెరుచుకుని బయటకు వెళ్లేవారు. ఈ బాబా చాలా అనుభవజ్ఞులు. తండ్రి అంటారు, నాకు ఇవేవీ తెలియవు, నేనైతే పైన ఉంటాను. ఈ విషయాలన్నింటినీ ఈ బ్రహ్మయే మీకు వినిపిస్తారు. ఇతను అనుభవజ్ఞులు. నేనైతే కేవలం మన్మనాభవ విషయాల్నే వినిపిస్తాను మరియు సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఇవే వీరికి తెలీదు. ఇతను తన అనుభవాన్ని విడిగా అర్థం చేయిస్తారు. నేను ఈ విషయాల్లోకి వెళ్లను. నా పాత్ర కేవలం మీకు దారిని చూపించడమే. నేను తండ్రిని, టీచర్ను, గురువును. టీచర్గా అయి మిమ్మల్ని చదివిస్తాను. అంతేకాని ఇందులో కృప మొదలైన వాటి విషయమేమీ లేదు. నేను చదివిస్తాను, మళ్లీ నాతో పాటు తీసుకువెళ్తాను కూడా. ఈ చదువు ద్వారానే సద్గతి లభిస్తుంది. మిమ్మల్ని తీసుకువెళ్లేందుకే నేను వచ్చాను. శివుని ఊరేగింపు గానం చేయబడ్డది. శంకరుని ఊరేగింపు ఉండదు. శివుని ఊరేగింపు ఉంటుంది. ఆత్మలందరూ వరుడి వెనక వెళ్తారు కదా. వీరంతా భక్తురాళ్ళు, నేను భగవంతుణ్ణి. పావనంగా తయారు చేసి నాతో పాటు తీసుకువెళ్లడం కోసమే మీరు నన్ను పిలిచారు. కావున నేను పిల్లలైన మిమ్మల్ని తప్పకుండా నాతో పాటు తీసుకువెళ్తాను. లెక్కాచారాలను సమాప్తం చేయించి తప్పకుండా తీసుకువెళ్లేదే ఉంది. తండ్రి గడియ గడియ మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. విశ్వరాజ్యాధికారం లభిస్తుంది కదా. దాని కొరకు పురుషార్థం కూడా అలా చేయాలి. పిల్లలైన మీకు ఎటువంటి కష్టమో ఇవ్వను. మీరు ఎన్నో దుఃఖాలు చూశారని నాకు తెలుసు. ఇప్పుడు మీకెటువంటి కష్టమో ఇవ్వను. భక్తి మార్గంలో ఆయుష్ కూడా చిన్నగా ఉంటుంది. అకాల మృత్యువులు జరుగుతాయి. ఎంతగా అయ్యో దేవుడా అంటూ మొరపెట్టుకుంటూ ఉంటారు. ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తారు. వారి బుద్ధే పాడైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. స్వర్గాధిపతులుగా అవ్వాలంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. పురుషార్థం ఎల్లప్పుడూ మేము లక్ష్మీనారాయణలా అవ్వాలి అని ఉన్నతంగా అయ్యేందుకే చేయడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను సూర్యవంశం, చంద్రవంశం ఈ 2 ధర్మాలను స్థాపన చేస్తాను. వారు ఫెయిల్ అవుతారు. అందుకే క్షత్రియులుగా పిలువబడతారు. ఇది యుద్ధ మైదానం కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు,
మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సుఖధామ వారసత్వం యొక్క పూర్తి అధికారాన్ని తీసుకునేందుకు సంగమంలో ఆత్మిక ఇంద్రజాలికులుగా అయి తండ్రిని కూడా తమ కొడుకుగా చేసుకోవాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. రెండవ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అయి స్వయాన్ని లక్కీ సితార్లుగా, అదృష్ట సితార్లుగా తయారు చేసుకోవాలి. విహంగ మార్గపు సేవకు నిమిత్తులుగా అయి ఉన్నత పదవిని పొందాలి. ప్రతి గ్రామంలోనూ సేవ చేయాలి. దాంతోపాటు స్మృతి చాటు కూడా తప్పకుండా పెట్టాలి. వరదానము, దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచాను కాల్చే సదా విజయీ భవ. ఈ రోజుల్లో బాణాసంచాలో బాంబులు తయారు చేస్తున్నారు, కానీ మీరు దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బాణాసంచాను కాల్చండి. దీని ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి. వారైతే బాణాసంచాలో ధనాన్ని పోగొట్టుకుంటారు, కాని మీరు సంపాదిస్తారు. వారిది బాణాసంచా, కాని మీది ఎగిరే కళ యొక్క ఆట. ఇందులో మీరు విజయులుగా అవుతారు. కావున డబల్ లాభాన్ని పొందండి. వెలిగించండి కూడా, సంపాదించండి కూడా. ఈ విధిని అలవర్చుకోండి. స్లోగన్: ఏదైనా విశేష కార్యంలో సహయోగులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్ట్ను తీసుకోవటము. ఓం శాంతి.